లేనిపోని అనుమానాలు వస్తాయేమో చెప్పడం మంచిది కాదు. చిన్న పనుండి ఇటుగా వెళ్తూ నిన్ను చూసాగాను. జ్యోతి, నువ్వంటే నాకిష్టం. నేనంటే నీకు అభిమానం ఉంది. ఆ చనువుతోనే అడుగుతున్నాను. నీ తల్లి స్థానంలో నిలబడి నీ మేలు కోరి చెప్తున్నాను. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఎక్కువ రోజులుండటం అంత మంచిది కాదమ్మా. నీ అత్తారింటికి వెళ్ళమని చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించావు? ఇందులో ఆలోచించడానికి ఏముంది శారదమ్మా? నా దృష్టిలో నాకు జరిగింది అసలు పెళ్లే కాదు. దొరబాబు భార్య స్థానంలో ఉండాల్సిందే శ్రావ్య. అందుకే వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నీది అతి మంచితనమా లేక మూర్ఖత్వమా జ్యోతి? వాళ్ళు పెళ్ళేర్పాట్లు చేసుకుంటుంటే నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు మౌనంగా ఉంటావా? ఎక్కడైనా భార్యని కాపురానికి తీసుకువెళ్ళడానికి భర్త నిర్లక్ష్యం చేస్తుంటే ఆడపిల్ల వెంటపడి అరిచి గొడవ చేసి అత్తారింటికి వెళ్ళడం చూస్తాం. కాని ఇక్కడ నీ మెళ్ళో తాళిగట్టిన రాజీవ్ నువ్వే కావాలి అని బలంగా కోరుకుంటున్నాడు. నీ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. అలాంటప్పుడు అతను శ్రావ్య మెళ్ళో తాళి కడతాడని నువ్వెలా అనుకుంటున్నావు? దొరబాబు వాళ్ళమ్మగారు తన కొడుకుతో పెళ్లి జరిపిస్తానని శ్రావ్యకి మాటిచ్చారు కాబట్టి పెళ్లి పీటల మీద దొరబాబు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం వాళ్ళమ్మగారు ఇచ్చారు కాబట్టి తప్పకుండా దొరబాబు శ్రావ్య మెడలో తాళి కడతారని అనుకుంటున్నాను.